నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. తల్లిదండ్రులు తమ సమస్యలను పిల్లలపై రుద్దకూడదు, పరీక్షా పే చర్చలో మోదీ. ఢిల్లీ శీష్ మహల్ కు దూరంగా బీజేపీ, ఫలితాల్లో బీజేపీకి 48 సీట్లు. సుప్రీంకోర్టులో కేటీఆర్ పిటిషన్, విచారణ వాయిదా. రోహిత్ పై బట్లర్ ప్రశంసల వర్షం, రోహిత్ ఇన్నింగ్స్ ఆదర్శం. తల్లిదండ్రులు తమ పిల్లలను మోడల్స్ గా ప్రదర్శించవద్దని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సూచించారు. పరీక్షా పే చర్చ కార్యక్రమంలో పిల్లలతో ముచ్చటించారు. పిల్లలు తమ ఆసక్తులను కూడా దృష్టిలో ఉంచుకోవాలని, అందరితో బహిరంగంగా మాట్లాడాలని, తల్లిదండ్రులు తమ సమస్యలను పిల్లలపై రుద్దకూడదని ప్రధానమంత్రి మోదీ అన్నారు. ప్రతి పిల్లలు ఏదో ఒక రంగంలో రాణిస్తారని అన్నారు. ఈ సంవత్సరం పరీక్షా పే చర్చ ఢిల్లీలోని సుందర్ నర్సరీలో నిర్వహించారు. ఈ కార్యక్రమం లక్ష్యం విద్యార్థుల ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం, వారి ఒత్తిడి స్థాయిలను తగ్గించడం, వారు ఆరోగ్యంగా ఉండటానికి ప్రేరేపించడమే ప్రధాన ఉద్దేశం. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో శీష్ మహల్ను బీజేపీ రాజకీయ అస్త్రంగా వాడుకున్న సంగతి తెలిసిందే. ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్తో పాటు ఆప్ కీలక నేతల ఓటమికి కూడా శీష్ మహల్ పరోక్షంగా కారణమైందే. ఈ క్రమంలో బీజేపీ ఎమ్మెల్యేల్లో ఎవరు సీఎంగా బాధ్యతలు చేపట్టినా వారు శీష్ మహల్లో నివాసం ఉండకపోవచ్చని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. శనివారం వెలువడిన ఫలితాల్లో బీజేపీ 48 సీట్లు దక్కించుకుంది. కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్ను సుప్రీంకోర్టు ఈరోజు విచారించింది. ఈ పిటిషన్పై సుప్రీంకోర్టు ఈరోజు విచారణ చేపట్టి అసెంబ్లీ కార్యదర్శి తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా తన వాదనలు వినిపిస్తూ స్పీకర్ నుంచి మరింత సమాచారం తీసుకోవడానికి కొంత సమయం కావాలని కోరారు. ఈ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ ఇప్పటికే 10 నెలలు పూర్తయిందని, ఇంకెంత గడువు కావాలని ప్రశ్నించింది. అయితే ముకుల్ రోహత్గి విన్నపంతో తదుపరి విచారణ ఫిబ్రవరి 18కి వాయిదా వేసింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ ప్రశంసల వర్షం కురిపించారు. ఆధునిక క్రికెట్ వన్డే బ్యాటింగ్ లో రోహిత్ ఇన్నింగ్స్ ను ఆదర్శంగా తీసుకోవాలి అన్నారు. రోహిత్ గొప్ప ప్లేయర్ అని, టాప్ ప్లేయర్లు ఏదో దశలో మళ్లీ ఉత్తమంగా రాణిస్తారని, ఇవాళ అతను అదే చేశాడని తెలిపారు. గొప్ప ఆటగాళ్లతో ఆడుతున్నప్పుడు ఇరు జట్లకు చెందిన ఆటగాళ్లు అనుభవ పాఠాలు నేర్చుకుంటారని పేర్కొన్నారు. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.